ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సోదరి మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, డివిజన్ నాయకులకి, మండల నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి గత 4 రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి కూడా అనేకమైన వాయిస్ రికార్డింగ్లు, మెసేజ్లు చాలామంది పెడుతున్నారు. మరి వారికి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. రేపు మా కుల సర్టిఫికేట్ రాకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంది అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కనుక రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల డివిజన్ నాయకులు, గ్రామ పెద్దలకి నేను తెలియపరిచేది ఒకటే సార్. నేను 4 నెలల నుంచి మీ అందరికీ నేను వీడియో రూపంగాను, మీటింగుల రూపంగాను అనేకమైన సార్లు మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకనగా ఇది ఒకటి వల్ల అయ్యే పని కాదు, ఒక్క సంఘం వల్ల జరిగే పని కాదు. నలుగురు 4 విధాలుగా వెళ్ళిపోతున్నారు, ఒక్క దారి కాదు. ఈ నలుగురు చేసేది కూడా ఒక దారి కాదు. నలుగురు 4 దారులలో వెళ్తున్నారు. మరి ఈ నలుగురు 4 దారులలో వెళ్ళి ఇచ్చే మెమోరాలే కావండి, చెప్పే మాటల వల్ల కానివ్వండి, కులం వల్ల మన ప్రభుత్వం వల్ల అణచివేస్తుంది. దానివల్ల కులం నాశనం అవుతుంది. దానికోసమని 4 నెలల నుంచి జేఏసీ గారు రండి సార్, కలిసి పోరాడదాము, మనమందరం కలిస్తే మన జాతి కాపాడుకుందాము, నువ్వు చెప్పేది కులం కోసమే, నేను చెప్పేది కులం కోసమే, ఇంకొక ఆయన చెప్పేది అందరం కులం కోసమే, ఒకే దాటి మీద వెళ్దామని చెప్పి 4 నెలలు ప్రాధేయపడి కూడా గుంటూరులో మీటింగ్ అరేంజ్ చేశాను, విజయవాడలో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మరి కొన్ని సంఘాల వాళ్ళు సపోర్ట్ చేశారు, ఖచ్చితంగా కలిసి చేద్దామన్నారు. మరి కొందరు మాత్రం స్పందించకుండా అవుతున్నారు. మరి దీని వెనక మర్మం ఏందో అర్థం కావట్లేదు. నువ్వు పోరాడేది కులం కోసమే, నేను పోరాడేది కులం కోసమే, ఇంకా మిగతా వాళ్ళు అన్ని సంఘాల నాయకులు పోరాడేది కులం కోసమే. మనమందరం ఒకటే పోరాడితే మన కులం తొందరగా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మీరు ఎందుకు స్పందిస్తలేరో, దాని వెనక మర్మం ఏమిటో అది జనానికి తెలియాలి, మీకు తెలియాలి. ఈ ఒక్కసారి కానీ ఫైలు ఢిల్లీ నుంచి, ఆర్జీ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చిందనుకోండి, ఇక మన జీవితాలు తల్ల కింద తపస్సు చేసిన కావు అని మీ అందరికీ, రాష్ట్ర నాయకులకు అందరికీ తెలుసు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసు సార్. బాగా ఆలోచించండి, దీని లోతుపాతులు బాగా ఆలోచించండి. ఢిల్లీలో ఒక పార్లమెంట్లో ఉన్న ఒక మేడం, ఐఏఎస్ మేడం గారు, మహానుభావురాలు, ఆ మేడం గారికి ఒక ఎంపీ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే లోపలికి వెళ్ళగా ఆమెతో మాట్లాడితే హిందీలో, ఇంగ్లీషులో సతీష్ గారు, వనమ శ్రీనివాస్ గారు ధారాళంగా మాట్లాడి మేడం గారితో చెప్తే మేడం గారు కూడా ఒకటే అన్నారు, మీకు జరిగేది చాలా అన్యాయం, తొందరగా మీరు దీన్ని సక్సెస్ చేసుకోమని చెప్పడం. ఇంకొక మాట కూడా, రాష్ట్రాలలో ఎస్సీ జాతుల్ని, గుర్తింపు లేని ఎస్సీ జాతుల్ని అణగారిపోతున్నారు, వాళ్ళు అణచివేస్తున్నారని కూడా మేడం గారే, అంత గొప్ప మేడం గారే చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే రాష్ట్ర నాయకులారా, మనం పడ్డ కష్టం, మనం చేసిన పోరాటాలు వృధా ప్రయాసం అయిపోద్ది. జనంలో చాలా 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 చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే వాయిస్ రికార్డింగ్లు వినే ఉంటారు, మెసేజ్లు వినే ఉంటారు. ఇంకా తీవ్ర రూపం దాల్చే రోజులు వస్తాయి. మనం పోతే ఎంత గౌరవంగా చూసేవాళ్ళు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆ ఒక వ్యతిరేకత ఇంకా కొన్ని కారణాలకు దారి తీయకముందే మనమందరం ఒక జేఏసీగా ఏర్పడి, మనమందరం ఒక తల్లి పిల్లలుగా, ఏముంది సార్ మన కులం ఒక ఇంటి సమస్య సార్. ఇది మన ఇంటిలో ఒక తల్లి బిడ్డలం అనుకుందాం. ఒక ఇంటిలో మనం ఒక తల్లి బిడ్డలం అనుకుందాం. మనలో చిన్న ఏదైనా సమస్యలు ఉంటే మీరు మాట్లాడుకోండి సార్, మీరు మాట్లాడుకోండి.
నాకుగా వ్యక్తిగతంగా ఎవరితో ఏ సమస్య లేదు. నాకు అందరు మిత్రులు, కులం కోసం కష్టపడే వాళ్ళందరూ నాకు ఆ శ్రీమన్నారాయణ, శ్రీ వెంకటేశ్వరతో సమానం. నాకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడితో సమానం, ఆ శ్రీమన్నారాయణతో సమానం. నాకు ఎవరితో వ్యక్తిగత సమస్యలు లేవు. ఏంటో కులములో పోరాడేటప్పుడు సమస్యలు ఉంటే నేను వ్యతిరేకించేవాడిని తప్ప నాకు ఎవరితో వ్యక్తిగతంగా తగాదాలు, ఎవరితో పగలు కుచంత్రాలు నాకు లేవు సార్. ఎన్ని రోజులు బతాం? 4 రోజులు బతికేదానికి కుళ్ళు కుచంత్రాలు పెట్టుకొని ఎన్ని రోజులు బతాం? కాదు సార్. నేను ఒక్కడే కావాలి, నేను ఒక్కడనే తెస్తాను, నా ఒక్కడికే రాష్ట్రం అంతా బ్రహ్మరథం పట్టాలి, ఈ రాష్ట్రం అంతా నా ఒక్కడికే అన్నీ చేయాలనుకునేవాడు కులాన్ని బాగు చేయలేడు సార్. మూర్ఖత్వంగా ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి మూర్ఖత్వాలు సంఘ నాయకులను ఉండకూడదు. దయచేసి ఆలోచించండి. ఒక తల్లి పిల్లలుగా కలిసిపోదాం సార్. మన కులాన్ని కాపాడుకుందాం. ఎంతమంది బిడ్డలు భవిష్యత్తు నాశనం అవుతుందో ఒకసారి ఆలోచించండి. కులం కోసం, బిడ్డల జీవితాల కోసం మనం అందరం ఏకమవుదాం. నేను మళ్ళీ మీ అందరూ రావటానికి, కలవటానికి నేను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను. నా సొంత డబ్బులతోనే చేస్తాను సార్. జనం డబ్బు వద్దు సార్. మనం కులం దగ్గర మనం ఆశించకూడదు సార్. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం చేయాలి సార్. మనం చేయాలి. కులాన్ని తెస్తారని ఎంతో ఆశిస్తున్నారు సార్. మనం యాడికి రమ్మన్నా ఆడికి వస్తున్నారు. మనం ఎంత ఇమ్మన్నా వాళ్ళు అంత ఇచ్చి మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళు సార్ దేవుళ్ళు, మనం కాదు. వాళ్ళు కులం దేవుళ్ళు మనకు. మన కులం మన వెనక లేకపోతే మనం దేనికి పనికిరాము సార్. ఒక మీటింగ్ పెట్టాలంటే జనం 100 మంది వస్తే అప్పుడు మనం మొగోళ్ళం ముందర కూర్చొని మీసాలు తిప్పుతాం నాయకులు అని. వాళ్ళే లేకపోతే మనల్ని ఈది కుక్కలు కూడా పలకరించవు. గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు ప్రజలు మన అందరిని కలవాలంటున్నారు. నాది పక్కన పెట్టండి, మీరందరు రండి సార్. నేను ఒక సభ్యుడిని, అంతే. నేను ఒక సభ్యుడిని. మీరందరు రండి సార్. మీరే నాయకులుగా ఉండండి. మీరే ముందుండండి. మమ్మల్ని నడిపించండి. మీ వెనక మేము అందరం ఉంటాం సార్. కనుక మీరు కంపల్సరీగా మళ్ళీ విజయవాడ స్వాతంత్ర సమరయోధుల బిల్డింగులోనే మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. ఈ నెల లాస్ట్లో కానీ ఒక టైం చెప్తాను సార్. ఆ టైంలో మనం అందరం కలుద్దాం. కలిసి ఈ ఒక జేఏసీగా మనమందరం ఏకమయ్యి మన సమస్యని ఢిల్లీలో ఎలా పోరాడదాం, ఎలా చేద్దాం, మన బిడ్డలకు, మన కులానికి, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం ఎలాగా నిలబడదాం అనేది చూసుకొని మన కులాన్ని కాపాడుకొని మన జాతికి ఒక వన్నె తెద్దాం సార్. ఇది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి. ఈగోలు, పగలు, కుళ్ళులు, కుచంత్రాలు అవి ఉండకూడదు సార్. అది ఉన్నోడు నాయకుడే కాదు సార్. అవల్ల వదిలేసి మంచి మనసుతో మన జాతికి మనం అందరం దోహదపడదాం సార్. మీరు కూడా మెసేజ్ పెట్టండి, వీడియో పెట్టండి, అందరం కలుగుతామని వీడియో పెట్టండి. నేను ఒక స్వాతంత్ర సమరయోధుల బిల్డింగ్లోనే నా సొంత ఖర్చుతోనే మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. మీరందరూ వచ్చి మంచి మనసుతో అందరం కలిసి మనం ఒక జేఏసీని బలపరుచుకొని మనం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి మీరే నాయకులుగా ముందుండి కులాన్ని నడిపించుకుంటూ వెళ్ళండి. దయచేసి మీ విన్నపం ఆలోచించండి సార్. రాష్ట్ర నాయకులకి 2 చేతులెత్తి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ ఇలాంటి వీడియో నేను పెట్టను సార్. ఫైనల్ వీడియో ఇది ఫైనల్ వీడియో నేను మీకు చెప్తున్నాను సార్. దయచేసి మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ పెట్టండి. ప్రజలకు బలాన్ని ఇవ్వండి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ అందరం ఒకటవుతాం, కలిసి పోరాడతామని చెప్పి మీరు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వండి. ఒకసారి కలిసి చూడండి, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం మిమ్మల్ని పూల రథం మీద ఊరేగిస్తాయి సార్ కులాలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేని పక్షంలో కులం చాలా వ్యతిరేకం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా వీడియో